లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగే కొద్దీ డొంక కదులుతోంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, సమాచారం ఎవరికి చేరవేశారు అనే విషయాలపై సిట్ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును మరోసారి విచారించనుంది. మరోవైపు నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ ఇవాళ బీజేపీ కీలక నేతల స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును కూడా ఇవాళ సిట్ మరోసారి విచారించనుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు 3 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. వాళ్లు వీళ్లు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా లీడర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. గత ఎన్నికలకు ముందు 600 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. మావోయిస్ట్ సానుభూతి పరులు, వాళ్లకు ఆర్థిక సాయం అందజేస్తున్న అనుమానితులు అనే కేటగిరీలో తమకు కావలసిన వారి ఫోన్ నెంబర్లు చేర్చి రివ్యూ కమిటీ నుంచి ప్రభాకర్ రావు పర్మిషన్ తీసుకున్నాడు. 3 రోజుల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఇక ఇవాళ ట్యాపింగ్ కు గురైన వారి పేర్లు చెప్పి సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పలువురు నేతలు ఆరోపిస్తూ ఉండడంతో సాక్షులుగా పిలుస్తున్న సిట్ వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది. నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ముందుకెళ్లారు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు కూడా సిట్ నుంచి పిలుపు అందింది. ఇవాళ అరవింద్, రఘునందన్ రావు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురి ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. ఈ ముగ్గురి వ్యక్తిగత ఫోన్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు గుర్తించింది సిట్. మరోవైపు ఈ నెల 22న సిట్ ముందుకు వెళ్లనున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా ఈటల వాంగ్మూలం రికార్డ్ చేయనుంది సిట్. తన ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఈటల గతంలోనే చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి రాగా ఇవాళ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణలో ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయా అనే ఆసక్తి ఏర్పడింది.